దేవ, మిథున వాళ్ళిద్దరైతే కూర్చొని ఉంటారు. అలా దేవ, మిథున వాళ్ళిద్దరూ కూర్చునేసరికి దేవ వైపైతే మిథున చాలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? ఒకరికొకరు తినిపించుకోండి అని త్రిపురమ్మ అనేసరికి దేవ అయితే ఇంకేం చేయలేక మిథునకైతే దగ్గరుండి అన్నం కలిపి తినిపించడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా అన్నం కలిపి తినిపించడానికి రెడీ అవుతూ మిథునకైతే అన్నం తినిపిస్తూ ఉంటాడు. అలా అన్నం తినిపిస్తూ ఉండగా మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవ విషయంలో. ఇక దేవ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. దేవ వైపు మిథున అలా చూస్తూ అన్నాన్ని తింటూ ఉంటుంది. ఇక అదంతా చూసి సత్యమూర్తి అయితే కోపంతో రగిలిపోతూ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. ఇక మిథున కూడా దేవకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అలా అన్నం తినిపిస్తూ ఉంటే దేవ కూడా అన్నం తింటూ ఉంటాడు. అది చూసి శారదమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మిథున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది నిజమైతే ఇంకెంత బాగున్నో, ఈ బామ్మగారు లేనప్పుడు కూడా నాకు దేవ దగ్గరైతే బాగున్ను అనైతే మిథున అనుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసి త్రిపురమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. మీ ఇద్దరు పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అనైతే వాళ్ళిద్దరిని దీవిస్తూ ఉంటుంది. అది చూసి మిథున హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక దేవ మూతికి ఉన్న అన్నాన్ని అయితే తన కొంగుతో తుడుస్తూ ఉంటుంది మిథున.